భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ దేశం అన్ని రంగాల యుద్ధ వ్యూహాలకు సిద్దమవుతోందా? ప్రత్యేకించి గగనతలంలో ఎప్పటికప్పుడు శత్రు దేశాల ఎత్తులు, వ్యూహాలు, అడుగులను పసిగట్టే డేగ కణుల లాంటి ఉపగ్రహాల సేవలను విస్తృతంగా ఉపయోగించబోతోందా? అన్నింటికీ మించి అంతరిక్షం నుంచే శత్రు దేశాలపై వైమానిక దాడులకు సన్నాహాలు చేస్తుందా? డాగ్ ఫైట్ గా పిలిచే ఈ యుద్ధ విన్యాసాలపై ఇస్రో రిహార్సల్స్ ప్రారంభించిందా? తాజాగా ఇస్రో చేపట్టిన అంతరిక్ష విన్యాసాలను పరిశీలిస్తే సమరానికి ఏ వైపు నుంచైనా భారత్ సన్నద్దమైందన్న సంకేతం శత్రు దేశాలకు పంపించిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. సాధారణంగా డాగ్ ఫైట్ అనేది ఒక రకమైన గగనతల యుద్ధం. దీనిలో 2 లేదా అంతకంటే ఎక్కువ యుద్ధ విమానాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా వెళ్తాయి. గగనతలంలో వేగంగా ప్రయాణిస్తూ శత్రు దేశ విమానాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాయి. ఆ సమయంలో శత్రు దేశ యుద్ధ విమానం నుంచి తప్పించుకోవడానికి మరో యుద్ధ విమానం చాలా వ్యూహాత్మక రీతిలో గింగిరాలు తిరుగుతూ ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయాల్లో గగనతలంలో ఈ రకమైన పోరాటాలు సర్వసాధారణంగా జరిగాయి. ఇప్పుడు ఇదే రీతిలో అంతరిక్షంలో యుద్ధాలు చేసే సామర్థ్యాలు పెంచుకోవడానికి అగ్రదేశాలు పోటీ పడుతున్నాయి. దీన్నే శాటిలైట్ డాగ్ ఫైట్ అంటారు. అంతరిక్ష డాగ్ ఫైట్ లో ఫైటర్ జెట్లు పాల్గొనవు. అంతరిక్ష డాగ్ ఫైట్ లో ఉపగ్రహాలే పాల్గొంటాయి. ఇందులో భాగంగా శత్రుదేశ ఉపగ్రహంపై నిఘా పెట్టడానికి, వాటి దాడి నుంచి తప్పించుకోవడానికి లేదా దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇది అంతరిక్ష వర్షన్ డాగ్ ఫైట్ లాంటిదే. ఉపగ్రహం వర్సెస్ ఉపగ్రహం ఫైట్ అన్నమాట. ఇస్రో ప్రస్తుతం స్పేడెక్స్ మిషన్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చేజర్ అంటే SDX-01, టార్గెట్ SDX-02 అనే శాటిలైట్లు గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ ఉంటాయి. అంటే కమర్షియల్ ప్యాసింజర్ జెట్ల కంటే 28 రెట్లు వేగంగా వెళ్తాయి. వీటిని పరస్పరం దగ్గరకు తీసుకురావడం వంటి ప్రయోగాలను ఇస్రో విజయవంతంగా ముగించింది. చైనా స్పేస్ డాగ్ ఫైట్స్ వంటి సామర్థ్యాన్ని ప్రదర్శించిన వేళ భారత్ కూడా ఇటువంటి విజయమే సాధించడం విశేషం. స్పేడెక్స్ మిషన్ తో ఇప్పటికే భారత్ డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించింది. ఇంతకుముందు రష్యా, అమెరికా, చైనా దేశాలు ఇందులో విజయవంతమయ్యాయి. పాక్ తో ఉద్రిక్తతల వేళ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సమయంలో ఇస్రో స్పేస్ డాగ్ ఫైట్స్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం శత్రు దేశాలకు భారత్ తడాఖా ఏంటో నిరూపించేందుకే అన్న చర్చ అటు అంతరిక్ష పరిశోధకులు, శాస్త్ర విజ్ఞాన పరిశోధకుల్లోనూ వ్యక్తమవుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. కాశ్మీర్లో యుద్ధ మేఘాలను అలుముకున్న వేళ ఈసారి భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధాలు చేసుకుంటూ ఉంది. ముఖ్యంగా యుద్ధానికి తాము కాలు దువ్వకపోయినప్పటికీ కూడా శత్రుదేశం యొక్క ఎత్తుగడలు పరిశీలించడంలో ప్రధానంగా అన్ని అటు భూమి, ఆకాశాలు, జల మార్గాలు అన్నింటిలోనూ సర్వసన్నద్ధంగా ఉంచేందుకు సైన్యాన్ని అన్నింటినీ కూడా అప్రమత్తం చేస్తున్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా యుద్ధం అనంటే ప్రధానంగా ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఉపగ్రహాలను ఎప్పటికప్పుడు సంరక్షించుకోగలిగితే ఎలాంటి పరిస్థితులైనా లక్ష్యాన్ని ఛేదించవచ్చు, ఎలాంటి లక్ష్యాన్నైనా గురి చూసి కొట్టవచ్చు అనేది ఇప్పటి వరకు అంటే అటు చైనా యుద్ధంతో కానీ, అటు 1972లో జరిగిన యుద్ధంలో కానీ, ప్రపంచ యుద్ధాల్లో జరిగినటువంటి అన్ని పరిస్థితుల్లో గమనించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం పహల్గామ్ సంఘటన అనంతరం పాకిస్తాన్ యుద్ధానికి కాళ్ళు దూవుతున్న వేళ భారత్ అన్ని యుద్ధాలను అన్నింటికి సంబంధించి యుద్ధానికి సంబంధించినటువంటి సర్వం సన్నద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇందులోనే ప్రధానంగా ఇప్పుడు భారత్కి ప్రధానమైనటువంటి ప్రయోగాలలో కానీ, అలాగే ఏ పని చేయాలన్నా కానీ రాడార్ సిస్టమ్, ముఖ్యంగా ఉపగ్రహాలు, అలాగే అన్నింటి కూడా వాటిని సంరక్షించుకుంటూ పరిశీలించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నందున మొత్తం కూడా ఇస్రో నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేజర్ టార్గెట్ ఉపగ్రహ విన్యాసాలు 2000 కింద జరిగినటువంటి పరిస్థితుల్లో చాలా విజయవంతమైనని చెప్పి కూడా ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ ఇప్పటికే ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా శత్రు వాళ్ళ యొక్క జెట్ విమానాలు ఎంత స్పీడ్ తో వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా, ఆయుధ సామగ్రి వచ్చినా కొన్ని క్షణాల్లో అంటే కొన్ని సెకండ్లలోనే దాన్ని నిర్వీర్యం చేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వాటన్నిటిని కూడా ఇప్పటికే పరీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటికి కూడా ఇప్పటికే ప్రధానమైనటువంటి అగ్రదేశాలు డాగ్ ఫైట్ లో ఇప్పటికే కొంత పురోగతి సాధించినందువల్ల
పాకిస్తాన్ కి మరో ముఖ్యంగా చైనా లాంటి దేశాలు కొంత సపోర్ట్ ఇచ్చినప్పటికీ భారత్ దాన్ని కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఈ పరిస్థితిని కూడా వీటన్నింటిని కూడా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జెట్ ఫైటర్స్ రాకపోకలను ఏ విధమైనటువంటి ఎక్కడా కూడా భారత భూభాగంలో కానీ అంతరిక్షంలో కానీ అంత ఇసుమంతా కూడా ముందుకొచ్చే రానంత విధంగా ఒక అంతరిక్షంలోనే ఒక కోటగోడను నిర్మించే విధంగా కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం దీని ద్వారా గమనించుకోవచ్చు. ముఖ్యంగా ఈ జెట్ విమానాలు అంటే డాగ్ ఫైట్ లో విన్యాసాలు కానీ మనం గమనించినట్లయితే గంటకు దాదాపు 28,000 కిలోమీటర్లతో అంటే భూమికి 500 కిలోమీటర్ల ఎత్తులో ఈ విన్యాసాలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. దేన్నైనా అంటే అటు డాకింగ్ అన్డాకింగ్ అంటే దాన్ని దగ్గర తీసుకోవడం దూరం చేయడం అనే విషయాల్లో కూడా అంతరిక్షంలోనే దీన్ని పూర్తి స్థాయిలో కూడా దాన్ని నిర్వహించుకునేందుకు కూడా సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఉపగ్రహాలను ఎక్కడికక్కడ సంరక్షించుకోగలిగితే ఏ స్పాట్ ని ఎక్కడి నుంచి అయినా కానీ టార్గెట్ ని లక్ష్యం చేయొచ్చు అనేటటువంటి విధానంతో ఈ రోజు ఇస్రో సేవలను భారత్ ఈ రోజు రక్షణ రంగంలో ఉపయోగించుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తాజా విన్యాసాలను కూడా బట్టి మనకి అర్థమవుతోంది. అంటే ఇప్పటికే డాకింగ్ సిస్టమ్ లో ఒక విజయవంతాన్ని సాధించినందువల్ల ముఖ్యంగా స్పేస్ ఎక్స్ లో మనం గమనించినట్లయితే అంతరిక్షంలోనే ముఖ్యంగా ఫ్యూయల్ నింపుకోవడంలో కానీ అలాగే విద్యుత్ సరఫరాని పరస్పరం మార్చుకోవడంలో కానీ కొన్ని సెకండ్లలోనే దాన్ని మార్చుకొని ఎలాంటి విన్యాసాన్నైనా ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించేందుకు కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా గమనించినట్లయితే ఒకవైపు దాయాది దేశం యుద్ధానికి కళ్ళు దూకుతున్న వేళ భారత్ తన అమ్మునుపదిలో ఉన్నటువంటి అన్ని అస్త్రాలను ఒకవైపు సిద్ధం చేసుకుంటుండగా ఇదే సమయంలో అంతరిక్షం నుంచి ఎక్కడ ఏమున్నదనే విషయాలను కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలించేందుకు కూడా ఇస్రో ద్వారా భారత్ తో రక్షణ రంగం సిద్ధమవుతున్నట్టు కూడా తాజాగా జరిగినటువంటి విన్యాసాలను బట్టి మనకు తెలుస్తుంది. శిలా. రైట్. థ్యాంక్ యూ నరసింహులు.